తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల జగడం ఢిల్లీకి చేరింది. ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టాలని కేంద్రం నిర్ణయించింది. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒకే దగ్గరికి చేర్చి ఈ జల వివాదంపై చర్చించాలని కేంద్ర జలశక్తి శాఖ నిర్ణయించింది. ఇందుకోసం ఒకే తేదీ నిర్ణయించి అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసింది. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ముందే సమాచారం అందించింది. సమావేశానికి అంతా సిద్ధం అనుకుంటున్న తరుణంలో తెలంగాణ సర్కార్ జలకిచ్చింది. ఒకే అంశం ఎజెండాగా సమావేశం ఏంటని అగ్గి మీద గుగ్గిలంలా మండిపడింది. బనకచర్ల అంశంపై తాము చర్చించేందుకు సిద్ధంగా లేమని తేల్చేసింది. చర్యలకు రాబోమని తెలంగాణ సర్కార్ షాక్ ఇచ్చింది. ఏపీ ప్రతిపాదన తిరస్కరించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ఇప్పటికే బనకచర్లపై జిఆర్, ఎంబీ, సిడబ్ల్యూసి, ఏఈసి అభ్యంతరాలు తెలిపాయని తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి రాసిన లేఖలు ప్రస్తావించింది. ఇప్పటి వరకు బనకచర్లకు ఎలాంటి అనుమతులు లేవని తెలిపింది. చట్టాలను, ట్రిబ్యునల్ తీర్పులను ఉల్లంఘించే బనకచర్ల ప్రాజెక్టుపై రేపటి సమావేశంలో చర్చించాల్సిన అవసరం లేదని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేశారు. బనకచర్లపై చర్యలకు రాబోమని పేర్కొంది. గోదావరి బనకచర్ల లింక్ ప్రాజెక్టు చర్చించడం అనుచితమని చెప్పింది. తెలంగాణకు సంబంధించిన పలు అంశాలపై కేంద్రానికి రేవంత్ రెడ్డి సర్కార్ ప్రతిపాదనలు పంపింది. కృష్ణాపై పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులకు అనుమతులు, నీటి కేటాయింపులపై కేంద్రానికి ఎజెండా పంపింది. పాలమూరు, డిండి ప్రాజెక్టుల జాతీయ ప్రాజెక్టులుగా గుర్తింపు ఇవ్వాలని, ప్రాణహిత ప్రాజెక్టుకు 80 టీఎంసీల నీటి కేటాయింపు చేయాలని కోరింది. అటు ఇచ్చంపల్లి వద్ద 200 టీఎంసీల వరద జలాల వినియోగానికి కొత్త ప్రాజెక్టు నిర్మాణం చేపట్టేందుకు అనుమతులు ఇవ్వాలని కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. రైట్, దీనిపై అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి ఏవై స్వామి ఉన్నారు. స్వామి, ఈ బనకచర్ల ఇష్యూ పైన ఏంటి సమాచారం ఏంటి? అపెక్స్ కమిటీ కౌన్సిల్ సమావేశం జరగాల్సి ఉంది. రేపు మధ్యాహ్నం 2 గంటలకు కేంద్ర ఇరిగేషన్ శాఖ మంత్రి సిఆర్ పాటిల్ అధ్యక్షతన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా అపెక్స్ కమిటీ కౌన్సిల్ సమావేశానికి హాజరు కావాల్సి ఉన్నది. అయితే ఒకవైపు ఆంధ్రప్రదేశ్ కేవలం బనకచర్ల సింగిల్ పాయింట్ ఎజెండా ఇవ్వడంతో కూడా తెలంగాణ ప్రభుత్వం దీనికి సంబంధించి దీన్ని తోసిపుచ్చింది. తెలంగాణ కూడా ఒకవైపు పాలమూరు ఎత్తిపోతలు కావచ్చు, ఢిల్లీ ఎత్తిపోతలకు సంబంధించిన విషయంలో జాతీయ ప్రాజెక్టులను గుర్తించాలి. మరోవైపు ఇటు తెలంగాణ ఎజెండాలో పలు అంశాలను కూడా పేర్కొనడం జరిగింది. ఇచ్చంపల్లి నుంచి 200 టీఎంసీల వాటర్ ని తీసుకోవడం కోసం అవకాశం ఇవ్వాలి. అదేవిధంగా ప్రాణహిత ఎత్తిపోతలకు సంబంధించిన విషయంలో 80 టీఎంసీలు కేటాయించాలి. ఇలా అనేక అంశాలకు సంబంధించి కొన్ని తెలంగాణ ప్రభుత్వం కూడా తన ఎజెండాలో పలు అంశాలు పేర్కొన్నప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ సింగిల్ పాయింట్ ఎజెండా ఇవ్వడంతో కూడా తెలంగాణ ప్రభుత్వం దాన్ని తోసిపుచ్చి ఒకవైపు దీన్ని మేము వచ్చే లేదు, ఆంధ్రప్రదేశ్ బనకచర్ల ప్రాజెక్టు పూర్తి ఇరు రాష్ట్రాల అంగీకారంతో చేపట్టాల్సినటువంటి ప్రాజెక్టు కాస్త దీనికి సంబంధించిన విషయంలో ఎలాంటి అనుమతులు లేకుండా కేవలం వరద జలాల మీద ఆధారపడి ముందుకు వెళ్లాలనుకుంటుంది. కాబట్టి ఇది నిబంధనల విరుద్ధము. ఖచ్చితంగా రాష్ట్ర విభజన చట్టం ప్రకారము 2 రాష్ట్రాల అనుమతున్న ప్రాజెక్టులు మాత్రమే చేపట్టాలి. ఇందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కావాలని చెప్పేసి కేంద్రం ఎన్డీఏ సర్కార్లో కీలక భాగస్వామిగా ఉన్నది. కాబట్టి దాన్ని ఒకవైపు తనకు అనుకూలంగా మార్చుకొని దీన్ని మొత్తం ఆ ప్రాజెక్టుకు అనుమతులు సాధించాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారని కూడా తెలంగాణ వైపు ఉన్నటువంటి వాదన. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం కూడా దీనికి సంబంధించిన ఈ సమావేశాన్ని కనుక సింగిల్ పాయింట్ ఎజెండా మీటింగ్ జరిగితే, ఈ సమావేశానికి హాజరైతే దాన్ని వారు జరిగేటువంటి ప్రతిపాదనలకు మనం అంగీకరించాల్సి ఉంటుందని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం భావించే కేంద్రానికి ఇమీడియట్ గా మరొక లేఖ రాసింది. ఈ సింగిల్ పాయింట్ ఎజెండా అయితే బనకచర్ల విషయంలో చర్చకైతే మాత్రం మేము రాలేమని ఇండైరెక్ట్ గా పేర్కొంటూ ఈ లేఖనైతే స్పష్టం చేయడం జరిగింది. లేఖ రిలీజ్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం పైన కూడా ఇటు ఆ ప్రతిపక్షాల నుంచి బలంగా ఒత్తిడి ఉంది. ఒకవైపు బనకచర్ల కనుక అక్రమ ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ అక్రమం చేసుకోవాలని భావిస్తూ ఉంది. ఆ కృష్ణానదిని దాటించి గోదావరిలో ఉన్నటువంటి మిగులు జలాలను కావచ్చు, వరద జలాలను కావచ్చు, కృష్ణానదిని దాటించి ఒకవైపు రాయలసీమకు, అదేవిధంగా ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు నీళ్లు ఇవ్వాలని చెప్పేసి 200 టీఎంసీల కోసం ప్రతిపాదన పెట్టుకున్నది. 80,000 కోట్లు ఖర్చు చేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా అది సహాయం అందిస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కనుక దీనికి అంగీకారం చెప్తే తెలంగాణ ప్రయోజనాలకు దీర్ఘకాలికంగా ఇబ్బంది కలుగుతుంది. ఒకవైపు గోదావరిలో ఇప్పటికే 3,000 టీఎంసీల మిగులు జలాలు ఉన్నాయని చెప్పి అంటున్నారు. అందులో 1960 టీఎంసీలు తెలంగాణ వాటర్ రావాలి. తెలంగాణకు సహజంగా వచ్చేటువంటి 916 టీఎంసీల వాటర్తో పాటు మొత్తం 2,900 టీఎంసీలు తెలంగాణకు కేటాయించిన తర్వాత ముందుకు వెళ్లాలనుకుని తెలంగాణ గవర్నమెంట్ కు ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి సర్కారు రేపు మధ్యాహ్నం ఢిల్లీలో జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ అధ్యక్షతన జలశక్తి భవన్ జరిగేటువంటి సమావేశానికి హాజరు కావద్దని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తుంది. అందుకోసమే ఈ లేఖనైతే రిలీజ్ చేశారు శివాని.
రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ స్వామి.